ఈ క్రీస్తు యేసు యొక్క పుట్టుకను గురించిన మర్మం ఏమిటి, అది మనము నేను కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ తర్వాత మళ్ళీ డ్యాన్సులు ఉంటాయి, పాటలు ఉంటాయి. సో కాబట్టి కొద్ది నిమిషాలు మీరు బాగా వాక్యం మీద శ్రద్ధ వహించాలి. యేసు ఎందుకు మానవుడుగా పుట్టాలి అంటే, నా చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ ఏం చెప్తుందంటే, రోమీలకు రాసిన పత్రిక 3:23 ఏ భేదము లేవు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేవు, ఆల్ ఆర్ సిన్డ్ అని బైబిల్ చెప్తుంది. ఏ భేదము, దర్ ఇస్ నో డిఫరెన్షియేట్. భేదము లేవు. ఏ మతానికి చెందిన, ఏ దేశానికి చెందిన, మనుష్య జాతికి చెందిన, కులానికి చెందిన, బైబిల్ అందరినీ ఇలా చెప్తుంది. దర్ ఇస్ నో డిఫరెన్స్. ఆల్ ఆర్ సిన్డ్. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు. అట్లయితే అందరూ పాపిష్టులట. ఇది నేను చెప్పట్లే, నా చేతిలో ఉన్న ఈ పవిత్ర గ్రంథం చెప్తుంది. మనమందరము పాపిష్టులము. ఎట్లా పాపిష్టులం అయ్యాము అని మనం చూస్తే, సృష్టి ప్రారంభంలో దేవుడు మొట్టమొదట ఒక మానవాన్ని సృష్టించాడు. ఇది బైబిల్ చరిత్ర, కట్టుకథ కాదు. నా చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఒక హిస్టారికల్ బుక్, చరిత్ర సంబంధమైన పుస్తకం, ప్రొఫెసీ బుక్, ప్రవచన పుస్తకం, స్పిరిచువల్ బుక్, ఆత్మ సంబంధమైన పుస్తకం. ఇంకా దీని గొప్పతనం మనం చెప్పుకొని పోవచ్చు. బైబిల్ చెప్తుంది, ఆదిమ మానవుడు ఆదాం. ఆ ఆదిమ మానవుడైన ఆదాముకు ఒక భార్య ఉంది, ఆమె పేరు హవ్వ. ఈ ఆదాము హవ్వ వారే మొట్టమొదట పురుషులు, మొట్టమొదట మనుషులు, అంటే భార్యాభర్తలు. వారి రక్తమును పంచుకొని పుట్టిన వాళ్ళమే మనమందరం. మనమందరం అంటే ఇక్కడ ఉన్నవారు కాదు, ప్రపంచమంతా 750 కోట్ల మంది ప్రజలలో ఉన్నారే, మనందరిలో రక్తం ఉందే. ఈ రక్తము ఎవరిది? ఇది దేవుడు సృష్టిన ఆ ఆదిమ మానవుడైన ఆదాము రక్తం మనందరిలో ఉన్నాయి. ఆ ఆదాముకు ఆ రక్తం ఎలా వచ్చాయి బాగా ఉంచాలి. ఇప్పుడు కొంచెం నేను సైంటిఫిక్గా, మెడికల్లీ కొంచెం చెప్తాను. నేనేం డాక్టర్ ఏం కాదు, కానీ మీరు కొంచెం మైండ్ పెట్టాలి. మీరు ఇది గమనించండి, చెప్పేది వినండి బాగా. ఆ దేవుడు సృష్టించిన ఆదిమ మానవుడు మట్టి శరీరం అట. అతని యొక్క బాడీ కాంపోజిషన్ మట్టి, ప్లాస్టిక్ కాదు, ఇనుపు కాదు, పోనీ వేరే ఏదో మెటీరియల్ కాదు, మట్టి. ఆ మట్టిని తీసుకొని దేవుడు ఆదామును సృష్టించాడు. ఇప్పుడు ఆదాము మట్టి బొమ్మగా ఉన్నాడు. ఆ ఆదాము శరీరములో రక్తం ఎలా వచ్చిందంటే, పరమందున్న దేవుడు, ఆ దేవుడు ఎవరు చూడలేడు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, అదృశ్య దేవుడు. గాడ్ ఈజ్ ఇన్విజిబుల్. మన కంటికి కనబడరు ఆయన. ఈ కోడికలో ఇప్పుడు మన మధ్య ఉన్నాడు, ఆత్మరూపమై ఉన్నాడు. అంచేత దేవుని బిడ్డలారా, ఆ ఆత్మరూపంలో ఉన్న దేవుని మనం చూడలేం, గ్రహిస్తాం. మనం గాలి ఉంది, మనము గ్రహిస్తున్నాము, కానీ గాలిని మనం చూడలేదు. గాలిని మనం చూడలేదని చెప్పి గాలి లేదని మనం చెప్పలేము. బుద్ధి ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు ఇది బాగా అండర్స్టాండ్ చేసుకుంటాడు. ఆక్సిజన్ మన కంటికి కనపడదు, కానీ ఆక్సిజన్ ఉంటుంది బట్టి మనం బతుకుతున్నాం. అట్టనే అదృశ్యమైన దేవుడు ఆ మట్టి శరీరముగా ఉన్న ఆదాముకు తన ఊపిరిని ఇచ్చాడు. ఇప్పుడు మీరు బాగా గమనించండి, దేవుడు తన ఊపిరిని ఆయన ఏం చేశాడు? ఇచ్చాడు. ఆ ఇచ్చిన ఆ సంగతి బైబిల్లో ఉంది. ఆదికాండం 2వ అధ్యాయం, ద ఫస్ట్ బుక్ ఆఫ్ జెనిసిస్,
చాప్టర్ 2 రెండవ అధ్యాయములో మనం గమనించినట్లయితే 7వ వచనం నేను చదువుతాను. యెహోవా, యెహోవా అంటే రక్షకుడు అని అర్థం. జెహోవా ద హీబ్రూ టెక్స్ట్, హెబ్రీ భాషలో రాయబడింది, అంటే ఓల్డ్ టెస్టమెంట్ హెబ్రీ భాషలో రాయబడింది కాబట్టి ఆ హీబ్రూ టెక్స్ట్ ఏమంటుందంటే జెహోవా. జెహోవా మీన్స్ సేవియర్, రక్షకుడు. ఇక్కడ చెప్పబడుతుంది 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మంటితో, నేల మంటితో అంటే నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా. భయపడిపోయినారా? మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, ఒకసారి బాగా గమనించండి. యెహోవా, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు, బైబిల్ చెప్తుంది క్లియర్గా, జీవ ఆత్మ ఆయను. ఇక్కడ ఏం జరిగిందంటే, మట్టి బొమ్మగా ఉన్న మనకు రక్తం వచ్చిందట. వావ్! జీవ ఆత్మ ఆయన ఉంది కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జీవాత్మ? మనిషికి రక్తం స్టార్ట్ అయింది. ఎందుకు రక్తం స్టార్ట్ అయింది? మీలో ఎవరికైనా తెలుసా మనకు ప్రాణం ఎక్కడ ఉందని? మనకు ప్రాణం ఎక్కడ ఉంది? తల మీద ఉందా? మెదడులో ఉందా? హృదయంలో ఉందా? పోనీ భాగం కాళ్ళలో ఉందా? నరాల్లో ఉందా? పోనీ వేరే ఏదైనా కిడ్నీలో ఉందా? పోనీ వేరే ఏదైనా ఎముకలలో దేవుడు పెట్టాడా ప్రాణమును? నో. ప్రాణము ఎక్కడ లేవండి. ప్రాణము మానవ శరీరములో ఎక్కడ ఉందంటే, కొంతమంది డాక్టర్లు కూడా తెలియని రహస్యం ఇప్పుడు నేను చెప్తాను, బాగునండి. డాక్టర్స్ కూడా ఇది నమ్మరు, అదంతా కాదంటారు. నమ్మకపోయినా, మీ స్టడీస్లో మీకు తెలియకపోయినా, బైబిల్ చెప్తుంది ప్రాణం ఎక్కడ ఉంది తెలుసా? రక్తములో ఉంది. గట్టిగా చెప్పండి. ఆదాములో రక్తం ఎలా వచ్చిందంటే, దేవుడు తన యొక్క వాయువును ఆయన మీద ఊదగా అతని శరీరంలో రక్తం వచ్చేసింది. ఆ రక్తము వలన మానవుడు బతుకుతున్నాడు. ఈ రక్తము మన శరీరం నుండి వెళ్ళిపోయింది అనుకోండి, నేను చచ్చినట్టు లెక్క, నేను చచ్చిపోతాను అంతే. రక్తం పోయిందంటే మ్యాటర్ క్లోజ్. కాబట్టి ఆ రక్తములో రానిలేండి, దేశం మీదకి దేశము యుద్ధం రానిలేండి, కరువు రానిలేండి, ఏదైనా రానిలేండి. కానీ ఈ క్షణమందు మీరు బాగా గమనించండి, పాపిష్టి అయిన నన్ను, మనలను, ఈ భూమి మీద ఉన్న మానవాన్ని ఈ పాపముల నుండి రక్షించడానికి పాపము లేని రక్తంలో ఒక ఆయన పుట్టాలి. వావ్! పాపం లేకుండా ఒక అతను పుట్టాలి. అందుకోసం ఈ ప్రపంచం వెయిటింగ్. అదెట్లండి పాపం లేకుండా ఒకడు పుట్టేది? అది ఎట్లా ఉంటుంది ఆ పుట్టుక? నేను చెప్పనా? అది యెషయా గ్రంథం 7:14 చెప్తుంది. ఐసయ్యా చాప్టర్ 7:14 మనందరికీ బాగా తెలిసేది. దేవుడు ఒక సూచన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఆ పరలోకములో ఉన్న దేవుడు భూమి మీదకి మానవుడుగా రావాలి. అది ఎట్లా రావాలి? స్త్రీ పురుషుని యొక్క కలయికలో వస్తే మానవుడు పాప రక్తంలో పుడతాడు. మళ్ళీ రిపీట్ చేస్తాను, బాగా వినండి, డైవర్ట్ కావద్దండి. స్త్రీ పురుషుని యొక్క కలయిక అది జరిగితే పాపిష్టి అయిన మానవుడు పుడతాడు. ఎందుకంటే మనిషి శరీరంలో రక్తం ఉంటుంది కాబట్టి, ఆ రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి, ఆ యొక్క రక్తము పాప రక్తము కాబట్టి, పాప స్వభావం కాబట్టి, పాపం లేకుండా చదవండి 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కని, మేల్ చైల్డ్, నాట్ ఫీమేల్ చైల్డ్, మేల్ చైల్డ్, ఒక కుమారుని కని, ఒక కన్యక కుమారుని కని
అతనికి ఏం పేరు పెట్టాలట? ఇమ్మానుయేలు అని పేరు పెట్టాలట. ఇమ్మానుయేల్, ద హీబ్రూ టెక్స్ట్ అండ్ రెండరింగ్ ఇమ్మానుయేల్ అంటే దేవుడు మానవుడితో తోడుగా రావడం. ఇప్పుడు అదే జరిగేది. దట్ ఈస్ ద క్రిస్మస్. క్రిస్మస్ అన్నది ఆ దేవాది దేవుడు సశరీరుడుగా మానవుడుగా ఈ భూమి మీదకి రావడం. కాబట్టి దేవుని బిడ్డలారా మీరు బాగా గమనించండి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక మిరాక్యులస్ కన్సెప్షన్ చేశాడు దేవుడు. ఎట్లా చేశాడు? కన్యక గర్భవతి అవరట. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మెడికలీ అది జరగదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కన్యక గర్భవతి అవ్వాలంటే ఛాన్సే లేవు. వివాహం కాని స్త్రీ ఎట్లా గర్భం ధరిస్తుంది? ఇక్కడనే దేవుడు ఒక పాయింట్ చెప్తున్నాడు. ఒక కన్యక గర్భం ధరిస్తుంది. అది ఎట్లా ధరిస్తుంది? మనకు బైబిల్ చెప్తుంది. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఆ మిరాక్యులస్ కన్సెప్షన్ ఆ బైబిల్లో మీరు గమనించినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం, ఆ 1వ అధ్యాయంలో 35వ వచనం నేను చదువుతాను, బాగా గమనించండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అంటే మిరాక్యులస్ గా కన్యక గర్భములలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ కన్యకను ఇలా కమ్మేసి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ కన్యక ఎదుట వచ్చి ఏం చేస్తున్నాడు? ఊదెను. కాబట్టి కన్యక అయిన మరియా గర్భములలో బ్లడ్ ఫామ్ అవుతుంది, రక్తం ఫామ్ అవుతుంది. వావ్! ఆదాముకు అదే చేశాడు కదా దేవుడు. ఊదగా ఆదాము జీవాత్మ అయ్యను అంటే రక్తం స్టార్ట్ అయింది. కాబట్టి బిడ్డ ఫామ్ అయింది. మరి ఆ కడుపులో గర్భ సంచిలో ఆ యేసు ప్రభు ఏమైనాడు? రక్తములో స్టార్ట్ అయినాడు. వావ్! ఇదే తలకాయని పట్టుకొని స్కాలర్స్, వేద పండితులు కానీ, సైంటిస్ట్ కానీ, శాస్త్రులు కానీ ఈ రోజు వరకు ఇది మాకు అర్థమే కాలేదయ్యా అంటే అర్థం అవ్వదు. ఇట్ ఈస్ అ మిరాక్యులస్ కన్సెప్షన్. మన బుర్రకు, మన మెదడుకు ఇది అర్థం కాదు. మీరు ఎంతపై మీరు ఇంట్లో చదవండి, తలంతా హీట్ అయిపోతుంది, మీకు వేడి ఎక్కువ అవుతుంది. నువ్వు రాత్రి అంతా దీని గురించి నువ్వు ఎంత ధ్యానించినా ఇది అర్థం చేసుకోవడానికే చాలా కష్టం. అలా కన్యక ఆ యొక్క నజరేతులో ఆ కన్యక ఒక పురుషునికి నియమించిన సమయమున గర్భవతి అయింది. కాబట్టి యేసు కడుపులో వచ్చేసాడు. ఇప్పుడు యేసు క్రీస్తు యొక్క శరీరములో పురుషుని యొక్క బీజము లేవు. గట్టిగా చెప్పండి, పురుషుని బీజం లేవు. ఇప్పుడు యేసు మరియా గర్భంలో ఉన్నాడు. ఆయనకు ఆహారము, గాలి ఇవన్నీ దొరికింది. ఆ యొక్క మరియా శరీరంలో నుండి ఆయనకు దొరికింది. కానీ యేసుక్రీస్తు రక్తము మాత్రం మరియా రక్తములో కలగలేదు. ఎంతమందికి అర్థమైందో తెల్లా? మళ్ళీ రిపీట్ చేస్తాను, బాగా గమనించండి. యేసుక్రీస్తు మరియా కన్యక గర్భంలో వచ్చేసినాడు కదా. ఎట్లా వచ్చినాడు? పరిశుద్ధాత్మ ఏం చేశాడు? ఊదెను. అలా ఊదగా బ్లడ్ ఫామ్ అయింది లోపల, రక్తం. ఆ రక్తము యేసు. కానీ యేసులో ఉన్న రక్తము మరియా శరీరంలో ఉన్న రక్తము కాదు. దట్ ఈస్ ద అమేజింగ్ థింగ్. ఇది మీరు ఆలోచన చేయండి. కాదు, అందుకే యేసు బైబిల్ చెప్తుంది పుట్టబోయే, చదవండి వాక్యం, పుట్టబోయే ఆ శిశువు వాట్ ఈస్ ఇది? పరిశుద్ధుడై. మన పుట్టుక ఏమిటి? పురుషుడు. మన తల్లిదండ్రుల కలయిక నేను పుట్టాను, మన తల్లిదండ్రుల కలయిక మీ తల్లిదండ్రుల కలయిక మీరు పుట్టారు. కానీ మీరెవరు?
బైబిల్ చెప్తుంది, నేను చెప్పడం లేదు, బైబిల్ చెప్తుంది. ఆల్ ఆర్ సిన్నెడ్, అందరూ పాపము చేసి, ఎక్సెప్ట్ జీసస్. యేసు ఒక్కడు తప్ప ఈ ప్రపంచంలో మిగతా వాళ్ళందరూ పాపిష్టులే. అట్లయితే యేసు ఎందుకు పుట్టాడు? పాపము లేకుండా ఆయన పుట్టాలి. మనము చేసిన పాపానికి ఆయన ఆ యొక్క శిక్షా ఫలమును ఆయన తీసుకోవాలి తన పాప శరీరంలో. లేదంటే ఈ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇది ఇంత ఖర్చు పెట్టి, మిమ్మల్ని శ్రమ పెట్టి పిలిచి ఏ మరి హడావిడి చేయవలసిన అవసరమే లేదు. మన పనులు మనం చేసుకుంటూ మనం పోయింటే సరిపోయింది. అట్లా కాదు. ఇది త్రూ అవుట్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తముగా సెలబ్రేట్ చేస్తున్నారంటే అది ఎంత గొప్ప మహనీయమైన కార్యం అది. అందుకే నేను స్టార్టింగ్లో ఒక పాట పాడాను, ప్రారంభంలో. అది మీరు విని ఉంటే మీకు బాగుండేది. ఆదిలో వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. దట్ ఈస్ క్రిస్మస్. అదే క్రిస్మస్ పండుగ. దేవాది దేవుడు మనలాగా ఈ భూమిలో ఏం చేశాడు? పుట్టాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు చాలా హంబుల్గా బెత్లెహేమ్ అనే ఒక కుగ్రామంలో, స్మాల్ విలేజ్, ఆ బెత్లెహేములో జీసస్ పుట్టాడు. ఆడంబరం లేవు, సెలబ్రేషన్ లేవు, కేక్ కటింగ్ లేవు, లైట్లు, టీవీ ఇవన్నీ ఏమీ లేవు. హీ హిమ్సెల్ఫ్ హంబల్. ఆయన తన్ను తాను తగ్గించుకొని, తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఆయన పుట్టాడు. కానీ ఎక్కడ పుట్టాడని బైబిల్ లేదు. ఏ దినం పుట్టాడని ఈ రోజు వరకు వెతుకుతూ ఉన్నారు. ఈ డిసెంబర్ 25 అన్నది అది రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి రోమా చక్రవర్తి ఆయన పెట్టిన డేట్ అది. సో అందుకే మనము ప్రీ క్రిస్మస్ 25 కాకుండా మనం ఈరోజు ప్రీ క్రిస్మస్. కొంతమంది ఇలా సెలబ్రేట్ చేస్తున్నారు సెమీ క్రిస్మస్, మరి కొందరు సెలబ్రేట్ చేస్తున్నారు సపోజ్ క్రిస్మస్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కానీలేవండి, ఈ డిసెంబర్ నెల అంతా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. చేతిలో డబ్బు ఉంటే బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తాం. సో కాబట్టి మనం ప్రీ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే దేవాది దేవుడు మానవుడుగా పుట్టాడు, ఒక బెత్లెహేములో పుట్టాడు. మీకు ఇంకొక రహస్యం చెప్తాను. బెత్లెహేము ప్రపంచంలో సెంటర్ పాయింట్. శాటిలైట్ల నుంచి, అంటే అంతరిక్షంలో నుండి మీరు చూసినట్లయితే ఈ ప్రపంచంలో మిడిల్ ఈస్ట్ కంట్రీ ఇస్రాయేల్ దేశము, అందులో యెరూషలేములో నుండి ఒక 6 మైళ్ళ దూరంలో ఉన్న బెత్లెహేము. ఆ బెత్లెహేములో ఆ పరలోకమందున దేవుడు సశరీరుడుగా జన్మించాడు. ఆయన అవతరించలేదు. అవతారం అన్నది 1, 2, 3, 4. జీసస్ అవతారం ఎత్తలే, జీసస్ జన్మించాడు. ఒకేసారి పుట్టాడు. ఇంకొకసారి జీసస్ పుట్టడు, ఇంకొకసారి జీసస్ పుట్టనే పుట్టడు. ఒక్కసారియే పుట్టాడు, ఒక్కసారియే మన అందరి పాపములను మోసాడు, ఒక్కసారియే పాపమునకు పరిహారం ప్రాయశ్చిత్తమును ఆయన చేశాడు. ఎవరి కోసరం? పాపిష్టులమైన మన కోసం. సో అందుకే ఆయన తన పవిత్రమైన ఆ యొక్క పుట్టుకను మన కోసం ఈ భూమి మీద ఆయన ప్రసంట్ చేసుకున్నాడు. హల్లెలూయా. నేను ఇంతవరకు ఆపుతాను.